కష్టాలు వస్తున్నాయని. కానీ అక్కడ ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేను ఏ తప్పు చేశాననేసి మనం ఎప్పుడు కూడా వి నెవర్ రెక్టిఫై చేసుకోవడానికి కానీ సరే మనము దాన్ని ఆలోచించుకోవడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయమండి. హాగర్ కూడా అలాగే పారిపోయిందండి. పారిపోయిన పరిస్థితులలో మరి 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసీవైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. ఇక్కడ చూసారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హాగరు యొక్క స్థానమును, హాగరు యొక్క పేరును రెండింటినీ కూడా దేవదూత జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా హాగరును ఏమని పిలుస్తున్నాడంటే, అక్కడ దేవదూత యెహోవా దూత అంటుంది, శారాయి దాసీవైన హాగరు, నీ స్థానం ఏంటి, నీవు గర్భవతివి, నువ్వు ఎక్కడ ఉండాలి, నీ యొక్క యజమానురాలి దగ్గర ఉండాలి. నీవు ఎవరికి దాసివి, శారాయికి దాసివి. కాబట్టి నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాలి చేతి క్రింద నీవు ఉండు అని దేవదూత తనతో మాట్లాడింది. దేవదూత తనతో మాట్లాడినప్పుడు అప్పుడు 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. అంటే ఎక్కడైతే తన జీవితం తప్పిపోయిందో, ఎక్కడైతే తన యొక్క పరిస్థితి మారిపోయిందో, ఎక్కడైతే తనని ఎంతగానో చక్కగా దాసీనైన హాగరును ప్రేమగా చూసుకుంటున్న సారాయి ఎక్కడైతే తనని ఇష్టపడకుండా ద్వేషించడం ప్రారంభించిందంటే అణిగి ఉండలేదు. మనము కూడా అనేక సార్లు అనేక పరిస్థితులలో మనం ఏం చేస్తామంటే వి నెవర్ ఒబే, మనని మనం సబ్మిట్ చేసుకోకుండా నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను మా వాళ్ళు ఇలాంటి వారు, మా తాతలు నేతులు తాగారు అనే ఒక సామెత ఉంది కదండి. అలాంటి సామెతలు పెట్టుకొని మనం అనేక సార్లు కష్టం వచ్చినప్పుడు మనని మనం తగ్గించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నము మనం చేయం. హాగరు వలె హాగరు ఒక దాసి అయ్యుండి హాగరు మరి అక్కడ కలిగిన ప్రతి పరిస్థితిని తను తాళలేకపోయింది. తను పారిపోవాలనుకుంది. కానీ పారిపోయినప్పటికీ కూడా తన వెంబడి యెహోవా దూత ఉండడం తను గమనించింది. అప్పుడు తను ఏం చేసిందంటే, ఓహో నేను వెళ్ళిపోవాలి, దేవదూత నాతో మాట్లాడుతుంది. ఎందుకు అంటే యెహోవా దూత అక్కడ ఒక వాగ్దానం చేసిందండి. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. ఎంత గొప్ప దీవెన! మరి దేవుడు తనకి ముందుగానే తనతో మాట్లాడాడు. తనతో దేవుడు పేరు పెట్టి పిలిచాడు. తనతో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, లెక్కలేనంత విస్తారమైన బిడ్డలు నీ కలుగుతారు, నీ గర్భము నుండి ఆ బిడ్డకి ఇష్మాయేలు పేరు పెడతావు. ముందుగానే తనకు పుట్టబోయే బిడ్డ ఎవరో దేవుడు తనకి రివీల్ చేశాడు. తనకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడో, తనకి ఎలాంటి సంతానము కలగబోతుందో కూడా దేవుడు తన దీవెనల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దే ఆర్ సో మెనీ టైమ్స్ ఇన్ అ లైఫ్, లైక్ మనము చాలాసార్లు దేవుడిది చేస్తాడని తెలిసి కూడా మనం నమ్మకపోవడమే మన జీవితంలో అనేకమైన విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ వస్తాం. హాగర్ కూడా ఇక్కడ మనలాంటి ఒక సగటు మనిషిగా మనకు కనిపిస్తుంది, ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఒక భయంకరమైన పరిస్థితులలో అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తనతో మాట్లాడిన స్త్రీ. మనం అనేక సార్లు కోరుకుంటాం, దేవా నాతో ఒక్కసారి మాట్లాడు అని, నా పరిస్థితి ఒక్కసారి చూడని. హాగరు కూడా అదే విధంగా దేవుని యొక్క స్వరమును వినింది. మేబీ మనం చాలాసార్లు ఇక్కడ చూసినట్లయితే దేవుని స్వరము విన్న వారిలో మొట్టమొదటి స్త్రీ ఏమో హవ్వ తర్వాత. దేవుని యొక్క స్వరమును విన్న వారిలో మొట్టమొదటి స్త్రీ హవ్వ తర్వాత.
అంత గొప్పటి దీవెన, అంత గొప్ప దీవెన హాగరుకు కలిగింది. దేవుని స్వరం వినగలిగింది, దేవుని వాగ్దానము వినగలిగింది, దేవుడు నన్ను చూస్తున్నాడనే నిశ్చయత కలిగిన ఆ చోటుని తను ఏమంటుందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనములో 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బయర్లహోయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునుకును వెరేదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలని పేరు పెట్టెను. ఎంత గొప్ప దీవెనండి. మనం చదువుకుంటూ పోతే మనకు అర్థమైపోతుంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ దేవుడు హాగరుని చూచినప్పుడు హాగర్ అక్కడ ఒక పేరు పెట్టింది. ఏమనంటే, చూచుచున్న దేవుడవు, ఎల్ రోయి. మనం చాలాసార్లు అనుకుంటాము, నన్ను ఎవ్వరూ చూడట్లేదు. మనం చాలాసార్లు అనుకుంటాము, నా ప్రార్థనలు నా దేవుడు వినట్లేదు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం పాపం చేస్తూ, మనం ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తూ, మనం ఇతరులని మరి చాలా చాలా విధాలుగా మరి ఇతరుల గురించి వెనకాల నుండి మాట్లాడేస్తూ, వీ థింక్ దట్ నోబడీ ఈజ్ లుకింగ్ అట్ మీ. మనం అనుకుంటాం ఎవరు నన్ను చూడట్లేదని. కానీ ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీవు చేసే ప్రతి క్రియ, నీవు చేసే ప్రతి ఒక్క పరిస్థితి, నీవు మాట్లాడే ప్రతి మాట, నీ జీవితం అంతా కూడా ప్రభువు చూస్తున్నాడు. మరి హాగరుకు అది నా అర్థమైంది. నా పరిస్థితి, నేనొక అన్యురాలను, నేనొక పరదేశిని, నేనొక భయస్థురాలను, నేనొక దాసిని, నేను నా యజమానురాలి చేతి క్రింద ఉండమని దేవుడు నాకు తెలియచేశాడు. అదే కాకుండా నేను ఆయనకి లోబడినప్పుడు నా గర్భఫలం ఏమవుతుందో దేవుడు నాకు తెలియచేశాడని ఆనాడు మరి హాగరు తెలుసుకుందండి. వి ఆల్వేస్ షుడ్ రిమెంబర్ దట్ దేవుడు మనని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచే దేవుడు. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనందరికీ తెలిసిన విషయమే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. మరి అందరం అక్కడ ఏముంటుంది, అయితే యాకోబు 1వ వచనం నుండి, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, హాగరుతో అది నాన్న మాట్లాడాడు, పేరు పెట్టి పిలిచాడు దేవుడు. మన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఎవరైతే నన్ను పిలవాలి అని కోరుకుంటున్నావో, నాకు ఒక గుర్తింపు లేదని నువ్వు బాధపడుతున్నావో, నీ దేవుడు నీతో అంటున్నాడు, హాగరును, ఒక దాసి అయిన హాగరును నేను గుర్తించాను, దాసి అయిన హాగరుతో మాట్లాడాను, నేను నీతో కూడా మాట్లాడతాను, నీ పేరు నేను నిన్ను పిలిచి నేను భయపడక్కర్లేదంటూ అభయం ఇచ్చే గొప్ప దేవుడు. అ గాడ్ హూ కాల్స్ యూ బై యోర్ నేమ్. మన పేరుతో మనని పిలిచే దేవుడు. మరి అదేవిధంగా హాగరు తను వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా తన జీవితము ఎంతో చక్కగా, అంటే దేవుడు చెప్పిన రీతిగా తను లోబడుతూ ఉండడం వల్ల తను ఎన్నో మేళ్ళు పొందుకోవడం మనము చూస్తూ వస్తున్నాము. 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మరి అబ్రహాముతో దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. అబ్రహాం యొక్క పేరు మారుస్తాడు, శారా యొక్క పేరు మారుస్తాడు, నీ సంతతిని నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆకాశ నక్షత్రముల వలె, ప్రవ్వా మరి నేను ముసలివాడను, నా భార్య ముసలితనంలో ఉంది, తన స్త్రీ ధర్మం అంతా కోల్పోయింది, తను ఎంతగానో మృతతుల్యమైన శరీరం కలిగిన నా భార్య ఏ విధంగా మరి తను ఒక బిడ్డకి జన్మనిస్తుంది అనేసి అబ్రహాము కూడా అనుకున్నాడు, శారా కూడా అనుకుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలు అనేకములుగా ఉన్నాయి. బికాస్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ బెటర్ దెన్ అస్. మన యొక్క ఉద్దేశములు, మన యొక్క ప్రతి ఒక్క ఆలోచన ఆయన ఆలోచన కంటే చాలా చాలా తక్కువ. ఆయన ఆలోచన గొప్పదండి. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, నేను ప్లాన్ చేసింది జరగలేదు, నేను ప్లాన్ చేసిందే జరగాలి, నా జీవితంలో నేను ఇలా అనుకున్నాను, 40 ఏళ్ళకి ఇలా అవ్వాలి, 50 ఏళ్ళకి ఇలా అవ్వాలి, లేకపోతే నా కుమారుడో కుమార్తెనో 16 ఏళ్ళకో 17 ఏళ్ళకో మరి ఈ చదువుకోవాలనేసి మనం అనేక సార్లు అనుకుంటామండి. మేబీ మన ప్లాన్స్ అన్నీ కూడా ఒక్కోసారి యూటర్న్ తీసుకుంటాయి. అంటే అవి మనం వెళ్తున్నట్టే ఉంటుంది, వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా గాడ్ ఈజ్ సేయింగ్, నేను నీతో ఉన్నాను, ఐఎమ్ విత్ యూ, నేను నిన్ను పిలిచేవాడను, నిన్ను చూచేవాడను. హాగరు యొక్క జీవితం మనం చూసినట్లయితే, గాడ్ హ్యాస్ సీన్ హర్ లైఫ్.
హాగరు యొక్క జీవితము, హాగరు యొక్క మరి ఒంటరితనము, హాగరు మరి కేవలం ఆ కుమారుని కనింది అంత మాత్రమే, కానీ తను ఒక దాసిగానే తన జీవితకాలం బ్రతికిందండి. కానీ ఏనాడు కూడా మరి దేవుడు మరి హాగరు గురించి మరలా మనము ఇష్మాయేలు పెద్దవాడైనప్పుడు కూడా హాగరు మరలా ఏం చేసింది? పారిపోయింది. తను పారిపోయింది. కానీ అక్కడ పారిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు హాగరుతో మాట్లాడాడు, హాగరుని విడిచిపెట్టలేదు. మన దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక మంచి గుర్తింపును నేను నీకు ఇస్తాను. మొట్టమొదటిగా దేవుడు హాగరుని పేరు పెట్టి పిలిచాడండి. రెండవదిగా హాగరు ఎవరు లేరనుకుంది తన జీవితంలో. చాలాసార్లు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకి ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉండరు, కొలీగ్స్ కూడా ఇంకా పరిచయం కాలేదనుకోండి, మనం ఒంటరిగానే మనం బ్రతకాల్సి వస్తుంది. మనం ఒక్కళ్ళగానే మనం లంచ్కి వెళ్ళడమో మనం వర్క్ చేయడమో ఇట్ మైట్ హ్యాపెన్. బట్ ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలాంటి ఒంటరిగా మనం ప్రయాణం చేసినప్పటికీ కూడా మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హాగరు ఆ దినాన తను గుర్తించింది, తనతో పాటు తనకి దేవుడు ఉన్నాడు అని. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆయన తనకి ఒక గుర్తింపునిచ్చిన దేవుడు, తనతో ఒక బంధము అంటే తండ్రిగా దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఓకే, నేను ఒక భార్యగా కూడా ఈ సమాజంలో నేను గుర్తింపు పొందలేని దానని, ఎందుకంటే నా యజమానురాలి క్రింద ఉన్నా, నేను ఒక భార్యగా ఆ స్థానం నాకు రాదు, కానీ నా తండ్రిగా నా దేవుడు నాకు ఉన్నాడు. అబ్రహాము ఏ దేవుడినైతే నమ్మాడో హాగరు ఆ దేవుడిని నమ్మడం ప్రారంభించింది. ఎందుని బట్టి అంటారు? ఎందుకంటే అబ్రహాము యొక్క జీవితాన్ని హాగరు గమనిస్తూ వచ్చింది. అబ్రహాము ఒక విగ్రహాలను తయారు చేసే కుటుంబం నుండి వచ్చాడు. హాగరు ఐగుప్తీయులు కూడా మరి భయంకరమైన విగ్రహాలని పూజించేవారు. అయినప్పటికీ ఒక అన్యురాలైన హాగరు మరి సర్వోన్నతుడైన, పరిశుద్ధుడైన, నిజమైన, సమాధానమిచ్చే అద్వితీయమైన దేవునితో మాట్లాడడం ప్రారంభించింది. అద్వితీయుడైన దేవుని యొక్క కార్యాలు చూడడం ప్రారంభించింది. అబ్రహాము తనకొక మంచి మాదిరి చూపించాడు. అబ్రహాము ఏనాడు కూడా ఏ రోజైతే తను అక్కడ తన విగ్రహాలని, తన ఇంటిని, తన బంధువులని, తన దేశమును విడిచిపెట్టి వచ్చాడో, యెహోవా దేవుడు తనతో మాట్లాడిన నాటి నుండి కూడా తను మరణించే వరకు ఏనాడు కూడా తను యూటర్న్ తీసుకోలేదు, ఏనాడు తను తిరిగి వెళ్ళలేదు. అబ్రహాము యొక్క విశ్వాసము అందరూ చూస్తూ వచ్చారు. తన ఇంటిలోని దాసులు కూడా మరి యెహోవా దేవుడిని ప్రార్థించడం మనం చూస్తామండి. మరి నీ జీవితాన్ని ఎవరు గమనిస్తున్నారు? నీ జీవితంలో మరి ఎవరు హాగరు వలె నిన్ను దూరం నుండి నిన్ను గమనిస్తూ నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క భక్తి, నీ ప్రార్థన, నీ అన్ని స్థితిగతులు ఎవరు గమనిస్తున్నారు? మనకు తెలియాలి కదండి, మన జీవితం ఎలా ఉందో మనకు తెలియాలి కదా. మరి ఎవరో ఒకరు పాస్టర్ గారిని చూసి నేను నేర్చుకున్నాను అని చెప్తాం మనం చిన్నప్పటి నుండి, లేకపోతే నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను ప్రార్థించడం. మరి ఇలాగా మన జీవితంలో అనేకులు మనని ఎంతగానో ఇన్స్పైర్ చేసిన మనుషులు ఉన్నారు. మరి హాగరుకి యెహోవా దేవుని పరిచయం చేసిన వారు ఎవరంటే తన యజమానుడైన అబ్రహాం. మనం ఎంతమందికి ప్రభువుని మనము ఇంట్రడ్యూస్ చేసాం, పరిచయం చేశాం? హాగరు ఎలా నమ్మింది? హాగరు మరి ఖచ్చితంగా యెహోవా దేవుడే అని తను విశ్వసించిందంటే తన హృదయంలో ఆయన పట్ల విశ్వాసం ఉంది. తను ఆ రోజు తనతో మాట్లాడింది యెహోవా దూత కాదు, మరి ఏదో నేను అక్కడ నా ఐగుప్తి దేశంలో నా తల్లిదండ్రుల దగ్గర ఉన్న దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవాలి కదా. కానీ తను అనుకోలేదు. తను ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా తను నమ్మింది. మనము అలాంటి విశ్వాసము ఇతరులలో మనం పెంపొందించే వారిగా మనం బ్రతకాలి. అప్పుడు వారు మనం లేనప్పుడు కూడా ఆ ఆవగించేంత విశ్వాసం వారిని జీవింపచేస్తుంది. ఆ అరణ్యంలో హాగరు మరణించకుండా మరి ఆ విశ్వాసమే ఆపింది, ఆ స్వరమే ఆపింది. మరి నిన్నెన్నిసార్లు మరి దేవుడు ఆపాడు? నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలని అనుకున్న ప్రతిసారి నీవు ఆగిపోయావు. నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఎడారి పరిస్థితుల్లోనికి వచ్చేసినప్పుడల్లా మరి నీటి ఊటలను పుట్టిస్తున్న దేవుణ్ణి నీవు గమనించావా? ఇది నా శక్తి, నా బలం అని మనం అనుకుంటున్నామేమో అనేకసార్లు. మన శక్తి, మన బలము దేవుని దృష్టికి అది దేనికి పనికిరానిది, వ్యర్థమైనది. మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ ఆలోచనల కంటే నేను గొప్ప ఆలోచనలు నీ కోసం నేను చేస్తున్నాను.
ఎందుకంటే ఆయన మనకు ఒక గుర్తింపునిచ్చాడు. ఎందుకంటే ఈ భూమికి పునాది వేయబడక ముందు, ఈ సృష్టింపబడిన తర్వాత మరి ఆయన మానవుణ్ణి మరి దేనితోనో పోల్చకుండా, దేనితోనో చేయకుండా తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనకు చేయడమే ఒక గుర్తింపు కాదా? ఆయన యొక్క ఊపిరి మనలో పోయడమే ఒక గుర్తింపు కాదా? అంటే ఆయనతో పాటు మనల్ని ఆయన కొన్నాడు కదా. ఆయన మనమందరము ఆయనలాగానే ఉండాలని కదా ప్రభువు కోరుకున్నాడు. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మాదిరి చూపించడానికి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి అని పౌలు చెప్పగలిగాడంటే మరి ఎంతగా తనని తాను నలుగొట్టుకున్నాడో. మనం ఎంతగా నలుగొట్టుకుంటున్నాం? వీ గాట్ ఐడెంటిటీ ఫ్రమ్ క్రైస్ట్. దేవునిలో మన యొక్క గుర్తింపు ఉంది. హాగరుకి ఈ సమాజంలో గుర్తింపు లేదు, కుటుంబంలో గుర్తింపు లేదు, యజమానురాలి దగ్గర గుర్తింపు లేదు, తన యొక్క యజమానుడు భర్తగా ఉన్న యజమానుడి దగ్గర గుర్తింపు లేదు. కానీ సర్వోన్నతుడైన దేవుడు తనని గుర్తించాడు. మొట్టమొదటిగా దేవుడు తనని పేరు పెట్టి పిలిచాడు. రెండవదిగా తనకు ఒక గుర్తింపునిచ్చాడండి. మరి అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే మరి ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలోనికి మనం వెళ్దాం. దేవుడు మరి ఆ దినాన తన కుమారుడు మరణిస్తున్నాడని అరణ్యంలో ఇష్మాయేలు దాహముతో తనకి దాహము తీర్చడానికి నీరు లేక తను ఎంతగానో ఏడుస్తుంది అరణ్యంలో. ప్రవ్వా నా బిడ్డని కరుణించమన్నప్పుడు ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము, ఎవరైనా తీసినట్లయితే చదవండి. 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఆయన మహిమలో మన ప్రతి అవసరమును మన దేవుడు తీరుస్తున్నాడండి. హాగరి యొక్క అవసరతను తీర్చిన దేవుడు. హాగరి యొక్క కుమారుడు కేకలు వేస్తున్నప్పుడు, హాగరి యొక్క కుమారునికి దాహం వేసినప్పుడు, నీటి కోసము ఆ తల్లి వేదన చెందినప్పుడు అక్కడ మరి హాగరి యొక్క కుమారుని యొక్క ప్రాణమును కాపాడాడు. మన దేవుడు గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన పోషకుడు. నీవు అనుకోవచ్చు, నాకు నేను ఏ స్థితిలో ఉన్నానంటే నేను పోషించుకోలేని స్థితిలో ఉన్నాను. నాకున్న ఒక బేసిక్ నీడ్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోలేని పరిస్థితుల గుండా నేను ఉన్నాను ప్రవ్వా. నేను ఒంటరిగా నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను. నేను ఒంటరిగా భయపడుతూ నీ సన్నిధికి వచ్చాను. గుర్తింపు లేని నా జీవితానికి పేరు పెట్టి పిలిచానన్నావు కదా తండ్రి. మరి నా బిడ్డని మీరు బ్రతికించమని హాగరు అడిగినప్పుడు హాగరు యొక్క కుమారుని దేవుడు బ్రతికించాడు. దేవుని నామానికి స్తోత్రములు. అనేకసార్లు అలాంటి పరిస్థితుల గుండా మనం కూడా వెళ్తూ వస్తుంటాం ప్రియమైన బిడ్డ. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇష్మాయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు వినువాడు. గాడ్ హియర్స్. ఇష్మాయేల్ అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడు వినువాడు. దేవుడు ఇష్మాయేలుని విడిచిపెట్టలేదు. అబ్రహాముతో చేసిన వాగ్దానము, తన సంతానమును దేవుడు దీవించాడు. ఇష్మాయేలుని కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడండి. ఇష్మాయేలుని దేవుడు బ్రతికించాడు. వారి ప్రతి అవసరతని దేవుడు తీరుస్తూ వచ్చాడు. తర్వాత ఇష్మాయేలు మరి చక్కని ఆ బిడ్డ పెరుగుతూ వచ్చాడు, ఆరోగ్యంగా పెరిగాడు. దేవుడు తనకి బలమునిచ్చాడు, మరి జ్ఞానమునిచ్చాడు, అన్నీ దేవుడు ఇస్తూనే వచ్చాడు. ఇష్మాయేలు యొక్క జీవితం చూసినట్లయితే ఇష్మాయేలు యొక్క అజ్ఞానం వల్ల తన జీవితాన్ని తను పాడు చేసుకొని ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా తన పట్ల మంచి ఆలోచనలు కలిగే ఉన్నాడు. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మరి అబ్రహాము మరి ఇష్మాయేల్ని ఇస్సాకుని వేరుగా ఎక్కడ చూసి ఉండడు. తండ్రి కదా, ఎక్కడా చూడలేదు. అబ్రహాములో ఏ లోపము లేదండి, ఏ భేదము లేదు. అందుకే దేవుడు తనను అంతగా ప్రేమించాడు. నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు ఎలా ఉంటాడంటే నీ యొక్క రిజెంబ్లెన్స్ ఉంటుందండి. స్నేహితుడు ఎలా ఉంటాడు తెలుసా? నీ ఫ్రెండ్ మరి స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో నీ ఫ్రెండ్ మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా అబ్రహామును తన స్నేహితుడిగా ఎందుకు ఎంచుకున్నాడంటే, ఎందుకు పిలిచాడంటే, అబ్రహాము కూడా దేవుని యొక్క ఆలోచనలు ఏనాడు కూడా తప్పిపోకుండా తన జీవితం అంతా బ్రతికాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాంటి అబ్రహాము నేనైతే నమ్మనండి, నా యొక్క విశ్వాసం ద్వారా నేను చెప్తున్నాను, అబ్రహాము ఏనాడు ఇష్మాయేలుని ఇస్సాకుని వేదము చూపి ఉండకపోవచ్చు.
ఇష్మాయిల్ మాత్రమే. మానవ హృదయంలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి. మేబీ హీ థాట్, తను అనుకోని ఉండొచ్చు, నేను ఒక బానిస కుమారుణ్ణి కదా, నన్ను ఇలా చేస్తారేమో అనేసి తను మరి ఇస్సాకు గురించి అనేకమైన హేళనకరమైన క్రియలు తను చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏనాడు కూడా మన పట్ల, మన బిడ్డల పట్ల ఎలాంటి కార్యాలు చేయడండి. దేవుని యొక్క ఉద్దేశములు ఎప్పుడు ఎల్లప్పుడూ గొప్పవి. అలాంటి పరిస్థితులలో ఇష్మాయేలు తన యవ్వన కాలంలోనికి వచ్చినప్పుడు మరి ఆదికాండము 21వ అధ్యాయంలోకి మనం చూద్దామండి. ఆదికాండము 21వ అధ్యాయంలో నేను ముగిస్తున్నాను. లాస్ట్ విషయము, ఆ పిల్లవాడు 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసెను. మరి చూసారా, మరి భార్య తనతో ఆ మాట అంటే తను ఎంతగానో కుమిలిపోయాడండి. తనకి ఇష్టం లేదు ఆ విధంగా మరి తను చేయడం, తను ఇష్టపడలేదు. కానీ తప్పని పరిస్థితులలో మరి అబ్రహాము గారు తనని పంపివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు అబ్రహాము యొక్క మనస్సు ఎరిగిన దేవుడు 21వ వచనంలో, అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. మరి ఇక్కడంతా మనం చూసినట్లయితే 11వ వచనము నుండి మనం 21వ వచనం వరకు ఈ 10 వచనాల్లో 14వ వచనంలో మనం చదువుదాము. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసిద్దరని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఎంత గొప్ప దేవుడండి! మనుష్యులు మనను విడిచిపెట్టొచ్చు. మరి సారా అనేక విషయాల్లో మరి హాగర్ని మరి తను ఇష్టపడలేదు. తనే ఎంతో ప్రోద్బలించింది, తన భర్తను ఎంతగానో ఎంకరేజ్ చేసింది. తనే దాసిని భార్యగా నీవు అంగీకరించమనింది. ఒక కుమారుడిని కన్న తర్వాత మరి తనకి ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఇష్మాయేలుని తను ఇక్కడ నుండి పంపివేయమని అనినప్పుడు అబ్రహాము ఎంతో దుఃఖముతో తన కుమారుడిని, తన యొక్క జ్యేష్ఠ కుమారుడు కదా, ఆ కుమారుని తను పంపివేయాల్సిన పరిస్థితిలో కూడా అబ్రహాము మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటాడు. అబ్రహాం ఆ దినమంతా ప్రార్థనలో గడిపి ఉంటాడు. మరి అదే టైంలో ఇష్మాయేలు బ్రతికించబడ్డాడు. తన తల్లి వేదన, తన కుమారుడి యొక్క మరణము చూడలేకపోయింది. షీ వాజ్ బ్రోకన్, తను కృంగిపోయింది. మన దేవుడు, మనము ఎంతగా కృంగిపోతామో మన దేవుడు మనని బలపరిచే దేవుడు. మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆ దినమున విరిగి నలిగిన హాగరును ఇష్మాయేలును దేవుడు ఆసన్నుడుగా, సమీపస్తుడుగా, దగ్గరగా ఉన్నాడు. మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హాగరు యొక్క జీవితము మరి ఇట్ వాజ్ లైక్ డిజాస్టర్ లాగా అయిపోయినప్పుడు దేవుడు తనకు ఒక చక్కని గుర్తింపునిచ్చాడు. తనని పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన కుమారుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవా, నా కుటుంబానికి నాకు విలువ లేదు అని నీవు బాధపడుతున్న ప్రతిసారి గాడ్ ఈజ్ అష్యూరింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఆన్సర్. ఆయన నీ నలిగిన స్థితి నుండి నిన్ను లేవనెత్తే దేవుడు. నీవు ఆయన మొరపెట్టుము. ఇష్మాయేలు పేరుకు అర్థము గాడ్ హియర్స్. ఎప్పుడు వింటాడంటే నీవు మొరపెట్టినప్పుడు. దేవుడు అక్కడ అంటున్నాడు 21వ అధ్యాయంలో, ఆ చిన్నవాని మొర నాకు వినబడింది. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ దేవునికి మొర పెట్టడం నీవు
ఆపివేయకూడదు. ఎందుకంటే ఆయన మన ప్రతి ప్రార్థనకు సమీపముగా మన దేవుడు ఉన్నాడు. మరి ఈ దినమున ప్రార్థనా దినము మనం ప్రార్థించే వారిగా ఆయన సన్నిధిలో ఆయన మనకు సమీపముగా ఉండి చెవియొగ్గి ఆలకిస్తున్న దేవుడు, మరి హాగరు జీవితమును మార్చిన దేవుడు నీ జీవితంలో మార్చబోతున్నాడు. హాగరు జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇష్మాయేలుని గొప్ప జనాంగముగా చేసిన దేవుడు నీ బిడ్డల్ని గొప్ప జనాంగముగా చేస్తాడు. ఎప్పుడంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుని యొక్క చేతి క్రింద నీవు దాచబడినప్పుడు, దేవుడు నీకు చెప్పిన ప్రతీది కూడా నీవు లోబడినప్పుడు ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ప్రేమైన బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. నువ్వు ఒకవేళ గుర్తింపు లేని పరిస్థితిలో ఉంటే, నీ పేరు పిలువబడని పరిస్థితిలో ఉంటే, నీవు కృంగిన స్థితిలో ఉంటే, నీవు దేవునితో మరి ఒక సంబంధము లేదని, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని నీవు అనుకుంటున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నీతో నేను ఉన్నాను. ఐ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యూ. ఐఎమ్ గోయింగ్ టు బీ అ ఫాదర్. నేను నీకు తండ్రిగా ఉంటాను. నేను నీకు ప్రొవైడర్గా, నీ పోషకుడుగా నేను ఉంటాను. నేను నీ జీవితాన్ని ముందుకు నడిపించి ఒక కెరియర్ బిల్డర్గా ఉంటాను. నా ప్లాన్స్ అన్నీ కూడా అద్భుతమైనవి. ఐ హ్యావ్ అ బెటర్ ప్లాన్ ఫర్ యూ. నా ఉద్దేశములు మీ ఉద్దేశములు వంటివి కావు అంటున్నాడు దేవుడు. నీ బిడ్డల కోసం, నా బిడ్డల కోసం నేను ప్రార్థించే ప్రతి ప్రార్థన మనము చిన్నగా ఆలోచిస్తాం. మన దేవుడు అన్నిటికంటే గొప్ప గొప్ప ఆలోచనలు చేసి మన బిడ్డల్ని ఉన్నతమైన స్థలములపైన నిలవబెట్టే దేవుడు. దేశములో ఉన్నతమైన స్థలములపైన మనని తీసుకువెళ్ళి నిలవబెట్టగలిగిన సమర్థుడు ఈ లోకంలో ఎవ్వరు లేరండి, మన దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి దేవునితో మనం మాట్లాడదాం. అలాంటి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనము చేసే ప్రతి మొరకు ఆయన ఆసన్నుడుగా ఆయన ఉన్నాడు. నీ ప్రతి ఒక్క స్థితిని ఆయన ఈరోజు మార్చబోతున్నాడు. ప్రార్థిద్దాం. ప్రార్థనలోనికి మనం వెళ్ళిపోదామండి. మరి ఒక చిన్న ప్రార్థన చేసి మన వాక్యాన్ని మనం ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, గనుడాని ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి మా ప్రార్థనలన్నింటినీ ఆలకించిన వాడవు తండ్రి. ఇప్పటి వరకు హాగరు జీవితంలో మేము చూసాము తండ్రి. మరి పేరు పెట్టి పిలువబడింది తండ్రి, ఒక గుర్తింపు లేని స్త్రీ తండ్రి. ఈ లోకంలో ఏ మనుష్యులతో ఏ బంధము లేకుండా ఒక స్లేవుగా, ఒక బానిసగా వాడబడిన ఒక స్త్రీతో ప్రభా, తన యొక్క ప్రభా మరి ఎన్నో గొప్ప దీవెనలు దయచేశారు తండ్రి. తన పట్ల నీకు ఎన్నో ఆలోచనలు చేశావు తండ్రి. తన కుమారుని ప్రభా గొప్ప జనాంగముగా దీవించిన గొప్ప దేవుడో తండ్రి. తన కృంగిన స్థితిని మీరు కట్టిన దేవుడో తండ్రి. తన ప్రభా తనకి ఎలాంటి పరిస్థితిలో కూడా, నీరు దొరకని స్థితిలో కూడా తండ్రి ప్రభా నీటి ఊటగా ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి పోషకుడుగా ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ బిడ్డలైతే ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చున్నారో వారందరితో మీరు మాట్లాడని తండ్రి. ఒక్కసారి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఒక్కసారి నీ సన్నిధిలో మేము అడిగినప్పుడు మీరు మాకు సమాధానం దయచేసే దేవుడు, మీరు మాతో మాట్లాడే దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మరి వాక్యం ద్వారా ప్రభా మరి తండ్రి మీరు మాతో అందరితో మీరు మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మేము కృంగిన స్థితిలో మమ్మల్ని పైకి లేవనెత్తుతూ ప్రభా గుర్తింపు లేని పరిస్థితుల్లో మాకు చక్కని గుర్తింపునిస్తూ మా యొక్క గుర్తింపు నీవే అంటూ తండ్రి ప్రభా మాకు తండ్రి ప్రభా నీ బిడ్డలుగా, నీ వారసులుగా ప్రభా మీరు మమ్మల్ని చేస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.